సూపర్. రెడీ. ఈ రోజు 100 కోడిగుడ్లతో ఫ్లఫీ ఆమ్లెట్ సూపర్ గా చేద్దాం, అందరికి తినిపిద్దాం. ఈ రోజు ఒక పాట పెట్టాలి. అందరూ రండి. ఆల్వేస్ వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం వజ్రబాయిస్లో కొత్త రకం వంటకాన్ని ట్రై చేయబోతాం. ఈ కోడిగుడ్లతోటి మనం ఫ్లఫీ ఆమ్లెట్ అని కొత్తగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సో దాన్ని మనం ట్రై చేయబోతున్నాం ఈరోజు. సో మన వాళ్ళు ఏంటంటే 100 కోడిగుడ్లు తీసుకొచ్చారు. సో దాంతో అది ఒక పెద్ద క్వాంటిటీ లాగా తయారు చేయబోతున్నాం. సో అది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా మనం ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఏం చేద్దాం అంటే ఫ్లఫీ ఆమ్లెట్ కోసం ఎగ్స్ అనేవి వైట్ ఎల్లో వేరు చేసుకుందాం మనం ఈ జాలి సాయంతో. అరే జాలితో కాబట్టి ఇట్లా ఇంక ఈజీగా ఉంటుందిరా, అది జాలితో వాళ్ళు కింద పడుతుంది వేస్ట్గా. చాయ్ లెక్క తొరిగించుకోవాలి, మంచిగా ఉంటుంది. మనం ఏం చేద్దాం సార్, ఒక 200 రూపాయల సల్లకాయ గిల్లు ఉండేవి మంచిగా. మంచి నూనె వేసుకుంటాం, టేస్ట్ కోసం చిలకడ వేసుకుందాం. ముందుగా మనం ఎల్లో పోసుకుందాం. ఈ లేయర్ ని రౌండ్ గా కట్ చేసుకుందాం. మన ఫ్లఫీ ఆమ్లెట్ ఇప్పుడు రెడీ అయిపోయింది. రమణ కమాన్, సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నావా? మేము తినడానికి రెడీగా ఉన్నాం. దోస్తులు రెడీయా? రెడీ. దోశలు ఎంతైనా వేరే ఉంటుంది. నాకైతే సూపర్ టేస్ట్ అసలు. మన రెగ్యులర్ చేసుకునే ఆమ్లెట్ కంటే ఫ్లఫీ ఆమ్లెట్ మస్తు ఉన్నాయి అసలు. ఎందుకంటే ఎల్లో ఉన్న వైట్ వేరి చేసి అది నురుగు వచ్చేలాగా చేసుకున్న తర్వాత ఉప్పు కారం వేస్తుంటే మస్తు టేస్ట్ ఉంది అసలు. ఎట్లా అంటే కేక్స్ అయితే మంచిగా ఇట్లా లావ్ అయ్యి మంచిగా ఉంటుంది. ఎట్లా టేస్ట్ ఎట్లున్నారా? కొంచెం లైట్ ఉప్పు తక్కువైంది కానీ సూపర్. అన్నిటికన్నా ఆమ్లెట్లు ఇవే మంచుకున్నాయి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. మనం ఇంతో కన్నా రిస్క్ తీసుకొని చేసినందుకు సక్సెస్. రిజల్ట్ ఘోరంగా వచ్చేసింది మనకు. మామూలు ఆమ్లెట్ కంటే ఇదే మంచిగా ఉంది. మనం ముందుగా ఎల్లో లేయర్ మళ్ళీ కారం ఉప్పు, ఇది వైట్ లేయర్ మంచి సపరేట్గా డివైడ్ అయిపోయింది లేయర్స్. చూసినావా? బ్యాచెస్ కూడా డైరెక్ట్ ఆమ్లెట్స్ వేసుకోకుండా ఒక 5 eggs తీసుకొని దాన్ని మొత్తం ఇట్లా గిల్లగొట్టినట్టు చేసి కొంచెం క్రీమ్ ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా ఫ్లఫీ ఆమ్లెట్ వేసుకుని తింటే ఎక్స్ట్రా మీకు తొందర అయిపోద్ది. మళ్ళీ ఫ్లఫీ ఆమ్లెట్ ఇంట్లో లావు వచ్చినప్పుడు మాత్రమే టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా సిట్టింగ్ చేసినప్పుడు ఇటువంటి ప్లాన్ చేసుకోండి, ఇది మాత్రం అదిరిపోతుంది టేస్ట్ వచ్చేసి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.
సూపర్.